స్వరయోగ శాస్త్రంలో ఇంకోటి రాశారండి. ప్రతి గంటకి మన ఉచ్ఛ్వాసంలో ఉండే తేడాలు వస్తాయి ఆ, బ్రెత్లో. ఒక్కొక్కసారి ఇడనాడి యాక్టివ్ ఉంటుంది, ఒక్కొక్కసారి పింగళ నాడి యాక్టివ్ ఉంటుంది, లోపల ఉండే అవసరాన్ని బట్టి. ఓకే. దాన్ని ప్రయత్నపూర్వకంగా లక్ష్యం పట్ల మనం దృష్టి పెట్టగలగాలి. అంటే ఫిజికల్గా పింగళ నాడి యాక్టివేట్ అయిందనుకోండి, సూర్యనాడి యాక్టివేషన్లో ఉందంటాం. ఈ సూర్యనాడి యాక్టివేషన్లో ఉంటున్నప్పుడు పనులు చాలా ఫాస్ట్గా అవుతాయి. ఓకే. సో అవ్వలేని పనులు లేదా చేద్దాం అనుకుని బద్దకిచ్చే అంత తత్వాన్ని ఇవంతా క్లియర్ చేస్తుంది. ఇట్స్ లైక్ ఏ ఫియర్స్ మోడ్. అదేంటంటే ఇంకా తప్పించుకోదు. ఇట్ వాస్ రెడీ టు బీ దేర్. ఈడనాడు అలా కాదండి, కొంచెం సర్దు పెడుతుంది, కొంచెం ఏంటంటే ఎనర్జీ రావాలి నీకని అది ఛార్జ్ చేస్తుంది, బాడీని పని చేయించుకునే తీరులో చేస్తుంది. సో ఈ రెండు సమానంగా ఎవరైతే అబ్జర్వ్ చేసి రెండు బ్యాలెన్స్ స్టేట్కి వచ్చాయనుకోండి, అప్పుడు తెలియకుండా సుషుమ్న నాడి ఓపెన్ అవుతుంది. ఓకే. ఆ ఓపెన్ అవ్వడం కోసం ఈ రెండు బ్యాలెన్స్ అవ్వాలి అని చెప్తాం. సో ఇది కూడా మనకి ఇప్పుడు కూర్మ నాడి, ఇంకా చాలా నాడులు ఉంటాయండి వీటి మీద పనిచేసేవి. సో ఇవి దివ్యమైన నాడులకి దారి తీయాలి ఇవి. అంటే దే ఆర్ లైక్ సెట్ ఆఫ్ నాడీస్ విచ్ విల్ బి లైక్ టేకింగ్ అస్ టు అనదర్ డైమెన్షన్. వేరే డైమెన్షన్ లోకి తీసుకెళ్ళగలగాలి. వాటి కోసమని ఈ ఊపిరి ద్వారా వెళ్తాం. మిగతా నాడులో నాకు సరస్వతి నాడి, సరస్వతి నాడి నాలిక మీద ఉంటుంది, గాంధారి నాడి, సౌభాగ్య నాడి ఉంటుంది, జ్యోతి నాడి ఉంటుంది. జ్యోతి ఇస్ లైక్ బురుకటం దగ్గర ఉంటుంది. సో ఇవన్నీ ప్రాక్టీసెస్ తోటి క్లౌడ్ ఎలా అయితే వస్తే అడ్డంగా అయితే సూర్యుడు లేడని చెప్పలేం కదా, క్లౌడ్ పక్కకి వెళ్ళగానే ఆటోమేటిక్గా సూర్యుడు వెలుగు తెలుస్తుంది కదా. అలాగే ఎప్పుడైతే ఊపిరి అక్కడికి వెళ్తుందో అక్కడ మాస్క్ అయిపోయి ఉన్నది ఓపెన్ అయిపోతుందండి. ఇది డీకాల్సిఫికేషన్ అంటాం. ఓకే. స్పైనల్ గ్లాండ్కి ఆల్ ద గ్లాండ్స్ షుడ్ బి డీకాల్సిఫైడ్. ఈవెన్ స్పైన్ డీకాల్సిఫై అవ్వాలి, బాడీ షుడ్ బి డీకాల్సిఫై. ఎందుకంటే దానికి ఒక ఫ్లెక్సిబిలిటీ రావడానికి. ఈ ఫ్లెక్సిబిలిటీ వస్తున్నప్పుడు జనరేట్ అయ్యే పవర్ ఏదైతే ఉంటుందో, ఎనర్జీ ఉంటుందో విత్ ద లైఫ్ ఎనర్జీ, దాన్ని ఒక ప్రాణిక్ ఎనర్జీకి కలుస్తుంది.